హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో మనం మనాలి వ్లాగ్స్ అందరు చూస్తూనే ఉన్నారు కదా, అండ్ వీ హ్యావ్ కమ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. అండ్ వీఆర్ జస్ట్ చెకింగ్ అవుట్ నౌ. ద ట్రిప్ వాజ్ జస్ట్ ఆసమ్ అనమాట. అండ్ ఫర్ ద పీపుల్ హూ రిక్వెస్టెడ్, నేనైతే ఓన్లీ మనాలి కోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో ఫ్రమ్ ద ప్లేలిస్ట్ యూ కెన్ ఆల్ గో త్రూ ఆల్ ది మనాలి వీడియోస్ అనమాట. We are all set and checking out today at Manali and going to Kasol, and from there we are going to leave to Delhi. So many memories in Manali. సో ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాము. నేనైతే వేడి వేడి పూరి అండ్ మా హస్బెండ్ అయితే బ్రెడ్ అండ్ జామ్ తిన్నారనమాట. అండ్ నైస్ టీ, లాస్ట్ టీ ఇన్ దిస్ హోటల్ అనమాట. ఇట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ చెకింగ్ అప్. చెక్అవుట్ టైం, గోయింగ్ టు కసోల్. సో మా ప్లాన్లో అయితే కసోల్ ఉండే అనమాట. అండ్ అక్కడ ఒక టెంపుల్ని చూడాలి బేసికలీ ప్లాన్ అయితే. బట్ అది చాలా రష్ ఉంది అండ్ అక్కడ రోడ్స్ అన్నీ జామ్ ఉన్నాయన్నమాట బికాస్ ఆఫ్ స్నోఫాల్. సో మా గైడ్ అయితే మాకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ జానా వాటర్ ఫాల్స్ అండ్ అక్కడ లోకల్ టెంపుల్ తీసుకెళ్తానని స్టార్ట్ అయ్యామన్నమాట. క్లైమేట్ అయితే జస్ట్ ఆసమ్ ఉంది. సో యా, ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామిది రాయితో చేసిన ఇది ప్రతిమ ఉందన్నమాట. అండ్ ఇది చాలా ఓల్డ్ది, దానిపైనే టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. जाते हो आ जाओ, गिला नहीं है नीचे, गिला है। We are at one of the oldest temple in Kullu district, and this is Vishnu Mandir. The god is one of the oldest made, and it is an idol. డైరెక్ట్ స్టోన్తో చేసినారు అనమాట దేవుణ్ణి. చాలా ఓల్డ్ టెంపుల్, బట్ ఇదంతా రీమేక్ చేసినారు. మంచి టీక్ వుడ్తో నైస్ ఆర్కిటెక్చర్. ఇది ఇక టెంపుల్ లాగా ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉండే అనమాట. ఇది ఇట్లా ఫేమస్ టెంపుల్ ఏం కాదు, బట్ ఒక ఏరియా లోపల ఒక చిన్న టెంపుల్, బట్ మాకు మా గైడ్ చూపించారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ట్రిప్, ఈరోజైతే మనము మనాలిలో చిన్నప్పటి నుంచే ఉన్న మా డ్రైవర్ అన్న వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్తున్నాము. దిస్ ఈజ్ అనదర్ యాడ్ ఆన్ టు దిస్ వ్లాగ్. సో జస్ట్ చెక్అవుట్ అసలు మనాలిలో ఇల్లులు ఎలా ఉంటాయి అన్నీ చూసేద్దాం. సో యా, అన్న వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. వాళ్ళ చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, 17 to 25 మెంబర్స్ అయితే ఉంటారంట. అండ్ ఇల్లు అయితే చాలా బాగుంది. ఒక్క ఇల్లు కాదు, ఈ అన్నకి 3-4 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎలా ఉంటారో తెలియదు, బట్ వాళ్ళ ఇల్లులు అయితే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్ చూసినట్టయితే పెద్ద కొండపై నుండి చిన్న చిన్న ఇల్లులాగా అనిపించాయి, బట్ దగ్గర నుంచి చూస్తే మంచి డ్యూప్లెక్స్ ఉందన్నమాట. సో యా, అలా టెంపుల్ చూసి లైట్గా తినేసి ఇప్పుడైతే మేము జానా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. వెళ్తుంటే మాకు దారిలో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఇలాంటి ఒక సీనిక్ ప్లేస్ నేను ఇప్పటివరకు చూడనేమో అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ రైనింగ్ అనమాట. సో మా హస్బెండ్ అయితే వర్షంలో రావడమే రాడు, అట్లాంటిది వర్షంలో హీస్ జస్ట్ ఎంజాయింగ్. అంటే ఇట్లా ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. అండ్ పక్కనే ఇట్లా మనకు ఫారెస్ట్ లాగా కూడా ఉందన్నమాట. మంచి పెద్ద పెద్ద చెట్లు. షూటింగ్కి అయితే ఆసమ్ ప్లేస్. అసలు ఎంత బాగుందంటే
వీ ఫెల్ట్ లైక్ వీ హ్యావ్ టు స్టే దేర్ ఓన్లీ. వర్షంలో బట్టలు తడిసిపోయినా పర్వాలేదు అన్నట్టు ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ వెరీ 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 గుడ్ అనమాట. సో మీరు కూడా మనాలి వెళ్తే జానా వాటర్ ఫాల్స్ గుర్తుపెట్టుకొని జానా వాటర్ ఫాల్స్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా హిల్లీ ఏరియా అండ్ ఘాట్ రోడ్ టైప్లో ఉంటుంది. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అండ్ ఇట్ ఈస్ చాలా డిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. బట్ ఆ వ్యూ చూడండి. అసలు ఆయన చెప్పిండు మాకు మిమ్మల్ని క్లౌడ్స్ పైకి తీసుకెళ్తానని చెప్పి. రియల్లీ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద క్లౌడ్స్ లాగా ఉందన్నమాట. ఆసమ్ అంటే ఆసమ్. సో జస్ట్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ జానా వాటర్ ఫాల్స్ వెన్ యూ ఆర్ ఇన్ మనాలి. లొకేషన్ అయితే అద్భుతమైన, అసలు ఇక్కడ నుంచి రావాలని అనిపించట్లేదు. ఎంత బాగుంది. పైన ఉంది మనకి ఇట్లా వాటర్ ఫాల్ వస్తుంది. చాలా పెద్ద పెద్ద రాక్ సరౌండింగ్స్ ఎంత బాగున్నాయి. ఐస్ కూడా పడింది ఇక్కడ. ఐస్
యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అసలు ఆ ప్లేస్ నుంచి రావాలని అనిపించలేదనమాట, అంత బాగుండింది. బట్ వీ హ్యావ్ టు లీవ్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మన ఇంకా ఎన్నో బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. మనాలి సిరీస్ కోసం ఎస్పెషల్లీ నేను ఒక ప్లేలిస్ట్ అయితే రెడీ చేశాను అనమాట. సో అది మొత్తంగా చెక్ చేస్తే మీకు మనాలి ట్రిప్ ఫుల్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇంకా నేను త్వరలో ఇంకొక వ్లాగ్ కూడా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చేయబోతున్నాను. సో ఆ వీడియో కోసం కూడా స్టే ట్యూన్డ్. సో ఇప్పుడైతే ఇంకా బస్ స్టాప్లో డ్రాప్ చేసేస్తాను అనమాట అన్న. సో అక్కడ నుంచి మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ టు అండ్ హైదరాబాద్కి మాకు ఫ్లైట్ ఉంది. సో మాకు ట్రావెల్లో ఒక కపుల్ అయితే పరిచయం అయ్యారు. అండ్ దాంట్లో ఈ అమ్మాయి అయితే సూపర్గా పాడుతుంది. షీస్ తేజస్వి. సో మీకు కూడా వినిపిస్తాను, వినేసేయండి. నమ్మలేనంతగా ఊహలు రేగే గాలంతా, ఇది తారలు దిగి వచ్చి వేలంట, ఈ సమయానికి తగు మాటలు ఏమిటో, ఎవరి నడగాలట చాలా పద్ధతిగా, భావం తెలిసి ఏదో అనడం కంటే, సాగే కబుర్లతో కాలం గడిచి సరదా పడదామంతే. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ, మధుర వదన నళిన నయన మనవి వినరా రామ, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట, రామ చక్కని సీత. సో మనాలి టు ఢిల్లీ వచ్చేసాము. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే డ్రాప్ చేశారనమాట. సో ఆకలి అయితే దంచేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వి థాట్ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే మా ఫ్లైట్ 10 o'clock ఉందనమాట. సో ట్రిప్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అండ్ ఏమైనా కావాలంటే మీరు నాకు డిఎం చేయొచ్చు. ఐల్ గివ్ యూ ఫుల్ డీటెయిల్స్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వెబ్ చెక్ ఇన్ అండ్ టికెట్స్ కూడా వచ్చేసాయి. లెట్స్ గో అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. పైన ఉన్న కాస్ట్లీయెస్ట్ ఇడ్లీ ఎవర్. కనెక్టింగ్